కూటమి సర్కార్ నిర్వాకంతో ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అనంత వెంకటరామరెడ్డి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 7 లక్షలు ఇస్తామన్న చంద్రబాబు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు సబ్సిడీ, ఇన్సూరెన్స్ బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు అనంత వెంకటరామరెడ్డి. ఆత్మహత్యల గురించి మాట్లాడండి. రైతుల యొక్క ఆత్మహత్యలకు వాళ్ళకు పారితోషికం ఏదైతే చెప్పారో దాన్ని వెంటనే ప్రకటించండి. ప్రకటించేది కాదు, ఇవ్వండి. అలాగే గతంలో ఉన్న 120 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి. మీరు ప్రకటించింది, ఈ ప్రభుత్వం ప్రకటించింది, అధికారిక ప్రకటించింది ఇవ్వండి. ఇప్పటికైనా కానీ నేను చెప్తున్నాను, రైతుల ప్రీమియం కట్టుకోలేరు. మహా అయితే ఒక 600 కోట్లు 700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అదనంగా పడేదంతా కూడా ప్రభుత్వం తరపునే కట్టేవారు. ఇప్పుడు రైతులంతా కూడా మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగలేరు. 15వ తేదీ వరకే టైం ఉంది, అంటే వారం టైం ఉంది. మీరే కట్టండి. కనీసం ఈ ఎల్లిన ప్రభావం వలన రైతులను ఆదుకోండి, ఓ ధైర్యం ఇవ్వండి, మానసిక ధైర్యాన్ని ఇవ్వండి రైతాంగానికి. ఆత్మహత్యలో దానికంతా కూడా పోరు, వలసలకు పోరు, ధైర్యాన్ని ఇవ్వండి. ప్రభుత్వం యొక్క విధి అది, కనీస బాధ్యత. మీరు సంపాదించుకోవడానికో, మీ రాజకీయాలు చేయడానికో, మీ పదవులు అనుభవించుకోవడానికో కాదు. ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టింది అక్కడ ప్రజాప్రతినిధులుగా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.